అఖండ తాండవం తర్వాత ప్రస్తుతానికి నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాని NBK 111 పేరుతో సంబోధిస్తున్నారు. నిజానికి ఈ సినిమాని మొదట ఒక హిస్టారికల్ మూవీగా 170 కోట్ల రూపాయల బడ్జెట్ తో చేయాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతం OTT మార్కెట్ పూర్తి స్థాయిలో పతనం దిశగా పయనిస్తున్న నేపథ్యంలో సినిమా బడ్జెట్ అంత పెడితే వర్కౌట్ కాదని భావించి ఆ స్క్రిప్ట్ పక్కన పెట్టి మరొక మాస్ మసాలా ఎంటర్టైనర్ కథతో ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే బాలయ్యకు గోపీచంద్ మలినేని కథ చెప్పగా దానికి ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. ఇక తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్న నయనతారను కూడా తప్పించబోతున్నారని తెలుస్తోంది. ఎందుకంటే 170 కోట్ల బడ్జెట్ అనుకున్నప్పుడు ఈ సినిమాలో నయనతారను హీరోయిన్ గా తీసుకొని ఆమెకు 11 కోట్ల రెమ్యూనరేషన్ ఫిక్స్ చేశారు. అయితే సినిమాని తక్కువలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో నయనతారను తప్పించి మరో హీరోయిన్ ను ఎంపిక చేయాలని టీం భావిస్తోంది. త్వరలోనే ఈ సినిమా హీరోయిన్ తో పాటు మరిన్ని వివరాలు తెలియనున్నాయి. అయితే గోపీచంద్ అనుకున్న హిస్టారికల్ కథతో బాలయ్య సినిమా చేయడం పక్కా అని తెలుస్తోంది. NBK 111 తర్వాత మరోసారి బాలయ్య మలినేని కాంబో వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే అది NBK 111 రిజల్ట్ పై డిపెండ్ అయి ఉంటుంది.